వస్తుంటే నా పిల్లల మీద కొట్టిండు రమేష్ గౌడు. కొట్టినాక ఇంటికి వచ్చినాక మేము పోయినాము. ఇద్దరు కొడుకులు కలిసి దారి గుడ్లు కొట్టిండ్రు. కొట్టినాక నేను ఇంటికి వచ్చినాక మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ మేము వెళ్ళినాము తాండ్రు. వెళ్ళినాక బాగా దుర్కాలు కొడుకులు బతుకనికి వేసిన కొడుకులు నీకు అలవాటుగా దుర్కని అని నన్ను ఆటలోకి వెళ్ళి గుంజి కొట్టిండ్రు. కొట్టినాక కూడా జరిగినాక కూడా ఎంత గుంజుకుంటే కూడా ఇడవకొచ్చిండ్రు. నా మొగని గుంతలో దూపిండ్రు. ఏమండి ఇంతకు ఇంకా యాడికంట నా కోడలి ఇప్పుడు ఇంతకు చేసిరి. మా సంసారం యాడికి నడవాలి. సంపుతా అంటాడు. నిన్న కూడా ఒకడు వీడొచ్చి సంపుతా అంటున్నాడు. మేము యాడికి భరించాలి? ఎరకాలు ఊళ్ళు ఉండరా అంటారు. ఎక్కడ పోవాలి? మేము ఊళ్ళో బతకరాదా? ఏలూరు కొడుకులు అంటారు. ఎవరు పోవాలి? ఏలూరు ఉన్నూరులో ఉన్నారా? ఊళ్ళో ఏలూరు లేరా? ఎరకల కొడుకులు అంటారు ఊరు మంది. అంటే కూడా భరించుకున్నాం. లాస్ట్కి వచ్చి మా మీద పడ్డారు 5 మంది. వాళ్ళ పేర్లు ఏమంటే ఆ దుడ్డులో నాకు కొట్టినట్టు చెవు గిర్రు అన్నది దీనికి కింద పడ్డా. ఎవరు వాళ్ళ పేరు తెలియదు. రమేష్ గౌడ్ అయితే ఇప్పుడు గుంజిండు. ఆటలకెళ్ళి గుంజి ఇట్లా కొట్టింది కొట్టే తెలుసు. అని కొడుకులు ఇంకా 2 5 మంది.